ఎలా వేశారు అంటే ఒక ఫ్లవర్ మోడల్లో వేశారండి. సో ఇది హెవీ సారీ కాబట్టి దీనికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చాలా హెవీగా వర్క్ చేశారండి. బ్లౌజెస్ అయితే ఏవి నేను వర్క్ చేసినవి కాదండి, ఇవన్నీ బయట వర్క్ చేసి పిచ్చుకున్న బ్లౌజెసేనండి. సో బ్లౌజ్కి ఏంటి అంటే శారీలో ఉన్న పికాక్స్ని తీసుకున్నారు, అదే డిజైన్ని వేసి బ్లౌజ్ మొత్తం హైలైట్ చేశారనమాట అండి. సో హ్యాండ్స్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది, నేను దగ్గరగా కూడా మళ్ళీ చూపిస్తానండి. సో ఈ శారీ ఏంటంటే మనకి మ్యారేజెస్ కావనివ్వండి, గృహప్రవేశాలు కావనివ్వండి, కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సో సెకండ్ శారీ వచ్చేసరికి ఇది ఒక పట్టు శారీ అండి. సో ఈ పట్టు శారీ ఏంటంటే దీనికి వేసిన టాటింగ్ ఏంటి అనేది చూద్దామండి. దీనికి ఇది బార్డర్ అంతా థిక్ బ్రౌన్ కలర్ ఉంది. సో ఆ బ్రౌన్ కలరు శారీ అంతా పింక్ ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే దానికి పింక్ కలరు అలాగే గోల్డ్ కలర్లో ఉండేలాగా దాంతో పళ్ళు అంతా హైలైట్ చేశారండి. సో ఈ శారీ అయితే ఇది. దీని బ్లౌజ్ చూస్తే కనుక ఈ బార్డర్ అంతా కూడా మనకి చక్కగా ఎద్దులతోటి ఆవులతోటి ఉంది. సారీ, ఎద్దులు కాదండి, ఆవులే. ఆ ఆవు డిజైన్ ఏదైతే ఉందో ఆ ఆవు డిజైనే బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ అంతా హైలైట్ చేశారండి. సో చేతుల దగ్గర ఆ ఏవైతే ఆవులు ఉన్నాయో ఆ డిజైన్ పాడవకుండా ఉండడం కోసం కిందని వేరే క్లాత్ తీసి అటాచ్ చేసి దానికి కూడా ఫుల్గా హెవీ వర్క్ చేశారనమాట అండి. ఈ శారీ కూడా చక్కగా మ్యారేజెస్ కట్టుకోవడానికి అవనివ్వండి, హెవీ ఫంక్షన్స్కి వేటికైనా వేసుకోవడానికి ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో శారీ చూద్దామండి. ఇది కూడా పట్టు శారీయేనండి. సో ఈ పట్టు శారీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. నేను చూపించిన 3 శారీస్ కూడా 3 డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండి. ఈ శారీ ఏంటంటే ఈ బార్డర్ అంతా కూడా ఎల్లో కలర్ ఉండి మధ్యలో అంతా కూడా బ్రౌన్ కలర్ ఉండి గోల్డ్ కలర్ చెక్స్ తోటి వచ్చిందండి. సో దీని మీద ఉన్న జింకలు అయితే ఎంబ్రాయిడరీ చేశారు, మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కాదండి, ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. సో ఆ జింకలు ఆ బార్డర్ అంతా ఇచ్చారు. బ్లౌజ్ కూడా హ్యాండ్ మేడ్ తోటేనమాట. చేతి మనకి సూదులు ఇంతకు ముందు పూర్వం మగ్గం వర్క్ లేనప్పుడు హ్యాండ్ వర్క్ ఎలా చేసేవారో సూదులతో ఆ వర్క్ అనమాట. అది కూడా సింగిల్ థ్రెడ్తో చేశారండి. సో ఎల్లో కలరు బ్రౌన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో బ్లౌజ్ కూడా మనకి ఆ జింకలు అయితే దాని మీద దింపలేదు, కానీ ఆ జింకలు